భూగర్భ జలాల్లో సాధారణంగా నీరుంటుంది. కానీ ఆ 3 గ్రామాల్లో మాత్రం విషం దర్శనమిస్తోంది. ఆక్వా పరిశ్రమ పుణ్యమా అని ఆ గ్రామాల జనం గుక్కెడు తాగునీరు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి ఆశలు వారి జీవితాలను బుగ్గి చేశాయి. శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకార గ్రామాల నీటి కష్టాలపై సాక్షి ప్రత్యేక కథనం. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలంలోని డి మత్స్యలేశం, కె మత్స్యలేశం, రాళ్లపేట గ్రామాలు ఏటికి ఎదురీదుతున్నాయి. సముద్ర తీరంలో స్వచ్ఛమైన వాతావరణంతో అలలతో సందడిగా ఉండే ఈ మత్స్యకార గ్రామాల్లోని జీవన చిత్రం ఇప్పుడు తలకిందులైంది. మత్స్య పరిశ్రమే కదా ఏమైపోతుందని వైశాఖి బయోస్ రొయ్యల పరిశ్రమ ఏర్పాటుకు ఇక్కడి మత్స్యకారులు కాస్త చోటిచ్చారు. పర్యావరణం దెబ్బతింటుందని ఇరుగు పొరుగు వారు చెప్పినా ఉపాధి దొరుకుతుందన్న కొండంత ఆశతో ఎదురు వాదించి వైశాఖి బయోస్ ఏర్పాటుకు సహకరించారు. ఇక్కడి మహిళలే అక్కడ కూలీలుగా పనిచేసి ఉపాధి పొందుతూ ఉప్పొంగిపోయారు. 5 ఏళ్లు తిరిగేసరికి వైశాఖి బయోస్ అనర్థం తెలిసి వచ్చింది. ఇప్పుడు ఈ 3 గ్రామాల్లో తాగటానికి గుక్కెడు నీళ్లు లేవు. పాదాల కింద పాతాళ గంగ విషమైపోయింది. ఈ నీళ్లు తాగొద్దని బోర్లపై డేంజర్ మార్కు వేసి అధికారులు హెచ్చరిస్తున్నారు. తాము తాగే నీళ్లే ఇప్పుడు విషంగా మారటంతో ఆ గ్రామస్తుల నోట నుండి మాట రావటం లేదు. వైశాఖి బయోస్ పరిశ్రమ ఈ మత్స్యకార గ్రామాలకు శాపంగా మారింది. పరిశ్రమలో రొయ్య పిల్లలు పెంచే ప్రక్రియలో వ్యాధులు రాకుండా అనుమతి లేని ప్రమాదకర రసాయనాలు విపరీతంగా వాడుతున్నారు. ఉత్పత్తి అయిపోయాక ట్యాంకులలో నీరును శుద్ధి చేయకుండా భూమిలో ఇంకిపోయేటట్టు నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. ఇలా ఏళ్ల తరబడి కొన్ని వందల ట్యాంకుల నీరు భూగర్భంలోకి వదిలిపెట్టడంతో ఇక్కడి భూగర్భ జలాలు విషంగా మారిపోయాయి. ఈ నీళ్లు తాగితే ప్రాణాంతకం అని వైద్యులు, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఇంజనీర్లు గుర్తించి తాగొద్దని గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేశారు. బోర్లపై డేంజర్ మార్కులు వేశారు. దీంతో ఈ 3 గ్రామాల్లోని 1200 కుటుంబాలు నీటి కోసం నానా కష్టాలు పడుతున్నాయి. శ్రీకాకుళం నుండి మినరల్ వాటర్ క్యాన్లను తెప్పించుకుని దప్పిక తీర్చుకుంటున్నారు. ఊరు వదిలి వెళ్లలేక తాగునీరు లేని ఊర్లోనే ఇబ్బంది పడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. అదే నీళ్ళు తాగితే ప్రాబ్లం వస్తుందని అన్నారని ఆపిస్తాము. గవర్నమెంట్ అన్నారు. కంపెనీ వాళ్ళే, ఆ కంపెనీ వాళ్ళే, బ్యాటరీ కంపెనీ వాళ్ళే, రైల్ కంపెనీ. దానివల్ల ఆపేసాము. నీళ్ళు బాగలేదు, దాని కెమికల్ వస్తున్నాయట. అందుకోసమే బోర్లు ఆపేమంటే ఆపేసాము. నీళ్ళు వేసుకుంటాను అంతే. వాటర్ అయిపోయింది. ఆ బోర్ నీళ్ళు తాగితే మాకు క్రిములు వస్తుంది. అందు గురించి ఆ రైల్ ఫ్యాక్టరీ నుంచి మాకు వాటర్ ప్రాబ్లం వచ్చింది. మేము ఏడు చేస్తాం, ఇక్కడ మీరే ఆలోచించండి. ఇక్కడ బయట వాటర్ కొనుక్కుంటున్నాం మేము. ఆ వాటర్ సాడలేదు. ఇది ఒట్టు క్యాన్లే 2 రోజుకి 3 రోజులు రావడము, 40 రూపాయల క్యాన్లు కొనుక్కోవడము, అది సరిపెట్టుకుంటున్నాం. కొనుక్కోడానికి వస్తా 20 రూపాయలు వచ్చిన డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కుందాం. డబ్బులు ఎంతగా ఇబ్బంది ఉన్నప్పుడు కొనుక్కోం కదా, అందరికీ అవుతుంది కదా. రోజు వస్తాయి వాటర్ మాత్రము. వాటర్ కొనుక్కొని తాగడానికి వంట తీసుకోవడానికి అన్నికి మరి నీళ్ళే కదా. తాగడాకైనా అవి డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు, డబ్బులు లేని వాళ్ళు మేట కొనుక్కుంటాము. ఇక్కడి నీటిని తాగొద్దంటూ హెచ్చరిక చేసి చేతులు దులుపుకున్న అధికారులు కనీస చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. గ్రామస్తులకు సురక్షిత నీటిని అందించేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికి కారణమైన కంపెనీ యాజమాన్యం కానీ, ఇటు అధికారులు కానీ పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.